హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణ మహిళలకి 2500 రూపాయలు ఇస్తామని మనకి ప్రజాపాలన అప్లికేషన్స్ ఏదైతే తీసుకున్నారో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎప్పటి నుంచి డబ్బులు వేయబోతున్నారు, అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. తెలంగాణ మహిళలు ఎవరైతే అప్లై చేస్తారో ఎవరికి డబ్బులు పడతాయి, ఎవరికి పడవో కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. తెలంగాణలో ఎవరైతే ప్రజాపాలన అప్లికేషన్స్ ప్రతి మహిళ 2500 రూపాయల ఆర్థిక సాయం కోసం అప్లై చేశారో సో వారందరికీ మనకు తెలిసినంత వరకు సమాచారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆగస్టు తర్వాత నుంచి పడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఆగస్టులోపు రుణమాఫీ చేసి సో సెప్టెంబర్ మంత్ నుంచి ఈ యొక్క ఏదైతే మహిళలకి ప్రతి నెల 2500 రూపాయలు పడే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారో దీనికి సంబంధించి బడ్జెట్ కూడా తయారైతే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఆ ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో 2500 రూపాయలు పడాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో ఒక్కరికి మాత్రమే వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎవరైతే ఉంటారో సో వారికి మాత్రమే ఈ 2500 రూపీస్ అయితే ఇంట్లో ప్రతి ఒక్క మహిళకి పడడం జరుగుతుంది. సో అంతేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే బ్యాంక్ అకౌంట్లు కానీ ఒకవేళ ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే మళ్ళీ మీ నుంచి డేటా కరెక్షన్స్ అయితే చేసుకుంటాము. ఖచ్చితంగా మళ్ళీ తీసుకొని కరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేయడం ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు కల్పిస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆల్రెడీ మీరు ఈ 2500 రూపాయల అప్లికేషన్స్ మీరు ఇవ్వకపోతే ప్రజాపాలన మళ్ళీ మీరు పెట్టుకునే అవకాశం అయితే కల్పిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మొత్తానికైతే న్యూస్. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఎవరైతే 2500 రూపాయలకు సంబంధించి అప్డేట్ కావాలంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇది మొత్తానికైతే ఇంకా వీళ్ళు ఏం చెప్తున్నాను, ఇల్లు లేని వారికి 5 లక్షల, అదేవిధంగా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు అందించాలని బ్యాంకులకి లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వీళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా అంటే మనకి తెలంగాణలో నెక్స్ట్ 3 మంత్స్లో అన్ని పథకాలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇది మొత్తానికైతే అప్డేట్. 2500 రూపాయలకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి మహిళకి ఇస్తాము. ఎవరు అధైర్యపడొద్దు. ఖచ్చితంగా ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒకరికి రేషన్ కార్డులకి ఒక మహిళకి ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.